సద్గుణాలనే ధనాన్ని, సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, సంతోషము, శక్తి, ఈ సద్గుణాలనేటువంటి ధనాన్ని దొంగిలించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ దుర్గుణాలనే దొంగలతో జాగ్రత్తగా ఉండండి అని ప్రేరేపించబడేదే అసలైన జాగరణ. స్థూల ధనంతో జాగ్రత్త పడటం కాదు, ఈ దుర్గుణాలనే దొంగలతో జాగ్రత్తగా ఉంటూ సద్గుణాలనేటువంటి ధనాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి అని ప్రేరేపించబడేదే అసలైన జాగరణ, జాగృతి, జాగ్రత్త. ఉపాసము అంటే ఏం తినకుండా ఉండటం అని కాదు అర్థం. పాస్ అంటే దగ్గర, నివాస్ అంటే నివసించటం. మనసు ద్వారా నిరంతరము పరమాత్ముడికి సమీపంగా ఉండటమే అదే నిజమైన ఉపాసం. అంతేకాని ఆకలితో ఉండి జ్ఞాపకం చేస్తే మనసు ఏకాగ్రం అవుతుందని కాదు అర్థం. మనసుని నిరంతరము పరమాత్మునికి సమీపంగా ఉంచటమే అదే నిజమైనటువంటి ఉపాసము అన్నమాట. ఇంకా శివరాత్రి రోజున ఒక్కొక్క చుక్కతో ఎడతెరిపి లేకుండా అభిషేకం చేస్తారు. అంటే పరమాత్మ బీజరూపుడు, బిందు స్వరూపుడు కాబట్టి ఒక్కొక్క చుక్కతో ఎడతెరిపి లేకుండా అభిషేకం చేస్తూ ఉంటారు. ఇంకా పరమాత్ముడికి 3 ఆకులు ఉన్నటువంటి మారేడు దళంతో పూజ చేస్తారు శివుడికి. అంటే బ్రహ్మ, విష్ణు, శంకరుల యొక్క రచయిత కాబట్టి 3 ఆకులున్న మారేడు దళంతో పూజ చేస్తారు. కమలంతో అభిషేకం చేస్తారు శివుడికి. అంటే పరమాత్మ శివుడు మన జీవితాన్ని కమల పుష్ప సమానంగా తయారు చేశాడు కాబట్టి కమలంతో అభిషేకం చేస్తారు. ఒక్క శివరాత్రి రోజే మనం శివరాత్రి జరుపుకొని మిగతా అన్ని శివరాత్రుల్లాగా జరుపుకోవటం కాదు. ప్రతిరోజు మనకు శివరాత్రియే. ప్రతిరోజు మన మనస్సుని పరమాత్మకు సమీపంగా ఉంచుతూ దుర్గుణాలతో జాగ్రత్తగా ఉండమని ప్రేరేపించబడేదే అసలైన శివరాత్రి. ఏ విధంగా గాంధీ గారు బ్రిటిష్ వారి నుండి ముక్తులుగా చేసి స్వతంత్రాన్ని ఇచ్చారు. అయినా ప్రతి ఒక్క ఆత్మ 5 వికారాలనే బ్రిటిష్ వారిలో బంధింపబడి ఉంది. ఈ దుర్గుణాలనే బ్రిటిష్ వాళ్ళ నుండి ముక్తులుగా చేయటం కోసమే పరమాత్మ బాపూజీ ఈ సృష్టి పైన అవతరించి మనందరినీ ఈ దుర్గుణాల నుండి ముక్తులుగా చేస్తున్నారు. కాబట్టి శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని శివరాత్రి జరుపుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా లాభాన్ని పొందుతాం. స్థూలంగా మనం ఒక ఆచారంగాను లేక ఒక పండుగ రూపంలో జరుపుకుంటున్నాం. కానీ దాని అర్థాన్ని తెలుసుకొని జరుపుకున్నప్పుడే ఎక్కువ లాభాన్ని పొందుతాం. అర్థం లేకుండా చేస్తే అది వ్యర్థమే అనే నానుడి మనకు తెలిసిందే. కాబట్టి అర్థం తెలుసుకొని చేసినప్పుడే దాని యొక్క లాభాన్ని మనం జీవితంలో ఎంతో పొందగలుగుతాము. ఈ విధంగా పరమాత్మ నిరాకారుడైన జ్యోతిర్బిందు స్వరూపుడు, పరమాత్మ అతి సూక్ష్మమైనటువంటి స్వరూపము. ఆ పరమాత్ముణ్ణి అందరు ధర్మాల వారు వారి వారి భాషల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆ పరమాత్మ పేరు సదాశివుడు అని మనం విన్నాము. అంటే శివుడు అంటే సర్వులకు కళ్యాణం చేసేవారు, మేలు చేసేటువంటి వారు అని అర్థము. ఆ యొక్క సదాశివుడైన పరమాత్మ నివాస స్థానము పరంధామము. పరమాత్మ ఇప్పుడు ఈ ప్రపంచంలో అధర్మాన్ని వినాశనం చేసి ధర్మ స్థాపన యొక్క కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుని యొక్క ఈ కార్యంలో మనం కూడా సహయోగిగా కావాలి. మనం మన యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకుని సుఖ శాంతిమయంగా మన జీవితాన్ని పరివర్తన చేసుకున్నట్లయితే భగవంతుడు స్థాపన చేసేటువంటి రాబోయే నూతన ప్రపంచంలో మనం కూడా దివ్య గుణాలు కలిగినటువంటి మానవులుగా జన్మించగలుగుతాము. పరమాత్మ ఈ విధంగా త్రిమూర్తుల ద్వారా తన దివ్యమైన కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. అందుకనే పరమాత్ముని ఇంగ్లీష్లో గాడ్ అంటారు. జీ మీన్స్ జనరేటర్, ఓ మీన్స్ ఆపరేటర్, డి మీన్స్ డిస్ట్రక్టర్. స్థాపన, పాలన, వినాశనం.
అందుకని ఇంగ్లీష్లో గాడ్ అంటారు. అంటే నిరాకారుడైన పరమాత్మ త్రిమూర్తుల ద్వారా తన దివ్యమైన కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శాంతి శాంతి.